వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నా పేరు నానాజీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మరో దళిత కౌలు రైతు సబ్బిటి పరిజ్ఞాన్ కుమార్పై మల్లాం గ్రామానికి చెందిన కుంపట్ల చల్లారావు, కుంపట్ల వెంకటరాజా దౌర్జన్యం చేసి వరిచేను కోతను అడ్డగించి భయభ్రాంతులకు గురి చేశారు. ఇటీవల మల్లాం గ్రామంలో అగ్రవర్ణాలకు చెందిన వారు దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన సంఘటన మరొక ముందే అదే గ్రామంలో మరో సంఘటన జరగడం అనేది అక్కడ వివక్ష ఎలా ఉందో అర్థమవుతుంది. అసలు ఆ భూమి ఎవరిది? ఆ భూమికి చల్లారావుకు సంబంధం ఏమిటి? అసలు ఆ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామం దళిత కులానికి చెందిన సబ్బిటి పరిజ్ఞాన్ కుమార్ మల్లం గ్రామంలో ఉన్న 8 ఎకరాల 39 సెంట్లు వ్యవసాయ భూమిని భూ యజమాని కొండూరి రామనరసింహనాగేశ్వరరావు వద్ద కౌలుకు తీసుకుని వరి పంట వేశారు. తీరా పంట కోసే సమయానికి హఠాత్తుగా వరి కోత మిషన్కు అడ్డంగా వచ్చి దళిత కౌలు రైతుపై మల్లం గ్రామానికి చెందిన కుంపట్ల చల్లారావు, కుంపట్ల వెంకటరాజా దౌర్జన్యం చేసి దుర్భాషలాడి ఆ పని ఆపేశారు. దీంతో కౌలు రైతు కుమార్ తన దగ్గర ఉన్న కొంత బంగారాన్ని అప్పు చేసి దాదాపు 3,50,000 పైన 4 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఈ సమయంలో కోత ఆపేయడంతో వరిగింజ నేల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గాని జరిగితే నా కుటుంబం ఆత్మహత్య శరణ్యమని కౌలు రైతు వాపోయారు. దీనిపై ఎన్ టైమ్స్ అమెరికాలో ఉన్న భూ యజమాని నాగేశ్వరరావుని వివరణ కోరగా నాగేశ్వరరావు మాట్లాడుతూ తన చట్ట ప్రకారంగా అన్ని దస్తావేజులు ప్రభుత్వాధికారులతో పరిశీలించి అప్పుడు రెవెన్యూ అధికారులు క్లీన్ చిట్ ఇవ్వడంతో తర్వాత ప్రభుత్వ అధికారులతో భూ సర్వే చేయించి మా దగ్గర బంధువైన లేటు కుంపట్ల పాపారావు భార్య మునిరత్నం దగ్గర స్థలం విక్రయించామన్నారు. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఉన్న ఈ భూమిని 2023 నవంబర్ 13న డాక్యుమెంట్ నెంబర్ 6506/2023లో 3 ఎకరాల 97 సెంట్లు, 2024 జనవరి 25న డాక్యుమెంట్ నెంబర్ 512/2024లో 98 సెంట్లు, 2024 అక్టోబర్ 23న 19/2/42/2024లో 3 ఎకరాల 16 సెంట్లు, 2024 డిసెంబర్ 28న 29/56/2024 ఈ స్థలాన్ని విక్రయించే సమయంలో మునిరత్నం బావగారి అబ్బాయి కుంపట్ల చల్లారావు మునిరత్నంపై దాడి చేయగా మునిరత్నం నా స్థలాన్ని అమ్ముకోకుండా అడ్డుపడుతున్నాడని, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చల్లారావుపై మునిరత్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి జనవాణిలో సమస్య వివరించింది. తక్షణమే స్పందించిన అధికారులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇది 7/7/2024న FIR 138/2024 సెక్షన్ 126(2)79 సెక్షన్ 351 రెడ్ విత్ 35 BNSS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా కొండూరి నాగేశ్వరరావు చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ అదే స్థలంలో పండుతున్న పంటను అన్యాయంగా కుంపట్ల చల్లారావు కోయించేశాడని ది 4/1/2025 గడుగోయిల ముకుందలక్ష్మి పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా FIR 21/20/25 4/1/2025న 303/2 329/3 రెడ్ విత్ 305 BNS సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అధికారులు దానికి శాశ్వత పరిష్కారం కల్పిస్తారని, అదేవిధంగా దళిత కౌలు రైతు ఉన్నారో 4 లక్షల పెట్టుబడి పెట్టి సరిగ్గా చేతికి పంట వచ్చే సమయానికి ఈ వ్యవధంలో గింజ నేల రాలిపోతుంటే నష్టపోతున్నారని, ఈ సమస్య వెంటనే పరిష్కరించి కౌలు రైతుకి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను సబ్బిటి పరిజ్ఞాన్ కుమార్ అండి, జల్లూరు గ్రామం చెందినవాడిని. నాది పిఠాపురం మండలం అండి. మరి నాకు మల్లం రోడ్లో ఒక 8 ఎకరాలన్నర పొలం ఇచ్చారండి చేసుకోవడానికి. ఆయన నరేష్ గారని ఆయన ఇచ్చారండి కోవాడ. మరి 8 ఎకరాల పొలం చేసుకున్నానండి. జనవరి నెల నుంచి ఇప్పుడు దాకా నాకు ఎలాంటి ప్రాసెస్ లేదండి, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదండి ఎవరను. మరి భూమిని సాగు చేసుకుని నేను పూడిచి అన్నీ చేశానండి. 8 ఎకరాలన్నర పొలం. నేను ఒక కౌలు రైతునండి. మరి నేను ఇలా చేస్తుండగా మరి ఇప్పుడేమో పంట చేతికి వచ్చేటప్పుడు నేను ఎంతగానో కుంపట్ల చల్లారావు, కుంపట్ల వెంకటరాజా
మాల నందిగొండ కన్నా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయటట్టు నేను దొక్కేస్తాను అని ఎన్నో బూతులు ఆడుతున్నారండి. అలాగే నేను పట్టించుకోలేదండి. మరి నాకు మరి వాళ్ళు సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకోలేండి, చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టద్దని అడుగుతున్నానండి. మరి ఇప్పుడమ్మో నాకు పంట చేతికి వచ్చాడు, వాతావరణం బాగోలేదండి, గింజ చూస్తే విపరీతంగా రాలిపోతుందండి. మరి నాకు న్యాయం చేయాలని అడుగుతున్నానండి. ఆయన మరి జనసేన నాయకుడు అంటున్నాడండి, అలాగే మరి నీటిపారుదల ప్రెసిడెంట్ అంటున్నాడండి. అలాగే నన్ను ఇబ్బంది పడేసి 10 రోజులు బయట నుంచి మిషన్లు తీసుకొచ్చిన నన్ను దిగనేయకుండా కోతకి కోయించుకోకుండా నేను ఎంతగానో హింసించి మాట్లాడుతున్నానండి. మరి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నానండి. మరి నేను ఎంతగానో మరి పెట్టుబడి కూడా పెట్టానండి. మరి అలాగే మరి నాకు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నేను ఆశపడుతున్నానండి. నన్ను అడ్డమైన మాటలు తిడుతున్నాడండి. ఆయన తిట్టినా నేను ఒక కౌలు రైతు కింద ఉంటున్నానండి. మరి అదే ఏమైనా చాలా బూతులండి, లంచ్ కొడకన పని ఏదైనా పనికిరాని కులస్తుడు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడం అని ప్రయత్నం మాట్లాడుతున్నాడండి. ఒక దళితుడు వ్యవసాయం చేసుకోకూడదు అంటున్నాడండి ఆయన. అక్కడక్కడ ఒక మాలోడు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడం అని తొక్కేస్తాను, లంచ్ కొడకన ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడం ఏంటని నేను ఎంతగానో బాధపడుతున్నానండి. నాకు పంటని మరి ఇది వాతావరణం కూడా బాగోలేదండి. అలాగే ఒక దళితుడు అయ్యుండి అక్కడ వ్యవసాయం చేస్తున్నానని మల్లంలో వ్యవసాయం చేయడం ఎర్రా, మాలనా కొడకన లంచ్ కొడక ఇక్కడికి వచ్చి మల్లంలో వ్యవసాయం చేస్తావారా నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తే తొక్కేస్తాను అలాగని అడ్డమైన బూతులు ఆడుతున్నాడండి. మరి నేను అప్పు చెప్పు ఇంట్లో కూడా తాకట్టేసిన పిల్లలు చదువుకుని స్థాయి కూడా లేకుండా అయిపోయిందండి. మరి నేను ఇంట్లో వస్తువులు బయట నుంచి అప్పు తెచ్చుకుని మొత్తం 3 లక్షల పైన అయిపోయింది నాకు పెట్టుబడి. మరి ఇప్పుడు పంట వచ్చే టైంలో ఇప్పుడు దాకా ఎవరు కనపలేదండి నాకు. ఇప్పుడు దాకా 4 నెలలు పెట్టించి ఒక్కరు కనపలేదండి. మరి ఇప్పుడు నేను పంట కోసే టైంలో వచ్చి పంట కోయొద్దని మిషన్లో పడిపోతున్నాడండి, వచ్చి తాగేసి వచ్చేసాయి. మరి నాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నేను ఆయన్నే నమ్ముకున్నానండి. మరి ఎంతగానో ఆయన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.